సముద్రం మధ్యలో ఉన్న డాల్ఫిన్స్‌ని చూడడానికి వెళ్తున్నాము. బోట్ నడిపిన ఎక్స్‌పీరియన్స్‌ని ఇక నా జీవితంలో నేను మర్చిపోలేను. కెప్టెన్ చూడడానికి కుర్రాడిలా కనిపిస్తున్నాడు గానీ 25 సంవత్సరాల కంటే ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. నేను మాల్దీవ్స్‌కొచ్చి దగ్గర దగ్గర ఒక 3 సంవత్సరాలు అయితుంది. కానీ ఇంతవరకు పరిచయమైన ఎవ్వరిని కూడా నేను నా జీవితంలో మర్చిపోలేను. వారానికి 48 గంటలు పనిచేస్తాం కాబట్టి రెస్ట్ తీసుకోవడానికి ఈ మధ్య వీలుంటలేదు. ఈయనే మన బోట్ కెప్టెన్ మాస్ మహారాజ్. చూడండి ఎలా నవ్వుతున్నాడో. 9 km/h స్పీడ్ తోటి ఒక 2, 3 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోయినాం. ఒక్కొక్క డాల్ఫిన్‌కు ఒక్కొక్క సిగ్నేచర్ విజిల్ ఉంటది. ఆ విజిల్ తోటే ఇతర డాల్ఫిన్స్ దాన్ని గుర్తిస్తాయి, దాన్ని పిలుస్తాయి అదే విజిల్ తోటి. ఇంకో విషయం ఏందంటే డాల్ఫిన్స్ నిద్రపోతున్నప్పుడు మెదడులో ఒక భాగం మాత్రమే పడుకుంటది. ఇంకో భాగం కళ్ళతోటి చుట్టూ గమనిస్తూ ఉంటది. ఇంకో విషయం ఏందంటే అవి ఆడుకుంటున్నప్పుడు డాల్ఫిన్స్ చాలా నవ్వుతాయి. మళ్ళీ ఇంకో విషయం ఏందంటే మనుషులు, ఏనుగులు, కోతులు అందులో డాల్ఫిన్ కూడా ఒకటి. అద్దంలో చూసి గుర్తుపట్టుకునే సామర్థ్యం కలిగిన జీవులలో డాల్ఫిన్ కూడా ఒకటి. ఈ డాల్ఫిన్స్ దగ్గర దగ్గర గంటకు ఒక 60 కిలోమీటర్ల వేగంతోటి వెళ్తాయి. ఇవి అంటే ఒక ఒలింపిక్ స్విమ్మర్ల కంటే 20 రెట్లు ఎక్కువ వేగంతోటి వెళ్తాయి. డాల్ఫిన్స్‌కి 2 కడుపులుంటాయి మళ్ళా. ఒకటి ఆహారం నిల్వ చేసుకోవడానికి ఉపయోగిస్తే, ఇంకోటి జీర్ణం చేసుకోవడానికి. డాల్ఫిన్స్ జీవితకాలం ఫ్రెండ్‌షిప్‌ని మెయింటైన్ చేస్తూనే ఉంటాయి అవి చనిపోయేంత వరకు. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయమమ్మా. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.